పుష్పకు మళ్ళీ టెన్షన్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్కు కొత్త కష్టం వచ్చి పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా మారింది. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు వైద్యులు. శ్రీతేజ్కు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. 11 రోజులుగా చికిత్స పొందుతున్నారు శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీతేజ్ తల్లి రేవతి ఈ ఘటనలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4న జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా అభిమానుల తొక్కిసలాట్లో గాయపడి శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 11 రోజులుగా శ్రీతేజ్ వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు వైద్యులు. పైపు ద్వారా శ్రీతేజ్కు ఆహారం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. 11 రోజుల నుంచి తరచూ జ్వరం వస్తోంది. ఆరోగ్యం అస్సలు కుదుటపడడం లేదు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ కండిషన్ ప్రస్తుతం క్రిటికల్గా ఉంది. వెంటిలేటర్ సాయంతో అతనికి శ్వాస అందిస్తున్నారు వైద్యులు. పీడియాట్రిక్ ఐసీయూలో ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రేవతి మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. వెంటనే బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైనప్పటికీ ఓ రోజంతా కూడా జైల్లోనే గడిపారు. ఉదయం రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది శ్రీతేజ్ రూపంలో. ఆ ఘటనలో ఆనాడు సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ మళ్ళీ ప్రస్తుతం ఆరోగ్యం విషమించినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పుష్పకు కొత్త కష్టాలు మొదలయ్యాయంటే అవుననే అనిపిస్తుంది. శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీతేజ్ తండ్రి స్పందించారు. ఒకసారి చూద్దాం. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు రేవతి భర్త స్పందించిన తీరది రైట్. ఇక శ్రీతేజ్ ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ సాగుతోంది. అతనికి పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. 11 రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అయితే పీడియాట్రిక్ ఐసీయూలో అతనికి వెంటిలేటర్పై శ్వాస అందిస్తున్నారు వైద్యులు. దీంతో ఆయన కండిషన్ మరింత విషమించినట్టుగా చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఆ డిస్టర్బింగ్ విజువల్స్. పాత దృశ్యాలు అవి. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కు సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు అవి, పాత దృశ్యాలు. అలాగే అదే రోజు అల్లు అర్జున్ ఈ ఘటన జరిగిన తర్వాత ర్యాలీగా వెళ్ళి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు. తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. మీకు అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇదో సంచలనం. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, జైల్లో ఉండడము, బెయిల్పై రావడం ఇదంతా జరిగింది. శ్రీతేజ్ రీల్ ఒకటి చూస్తున్నాం మన స్క్రీన్పై. చాలా యాక్టివ్గా శ్రీతేజ్ రీల్ చేస్తున్నాడు. అది పాత వీడియో. అది శ్రీతేజ్ తన ఇంట్లో రీల్స్ చేస్తూ సరదాగా చేసిన వీడియో అది. ఆ వీడియో మనం చూస్తున్నాం. పాపం శ్రీతేజ్ ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. తల్లిదండ్రులతో కలిసి సినిమాకు సరదాగా అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 చూద్దామని శ్రీతేజ్ పేరెంట్స్తో కలిసి వచ్చారు. కానీ శ్రీతేజ్ తల్లిని కోల్పోయాడు. ఆ తొక్కిసలాట్లో రేవతి మృతి చెందింది. అదే రోజు శ్రీతేజ్ కండిషన్ కూడా విషమించడంతో కిమ్స్ ఆసుపత్రి తరలించారు. కానీ 11 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నారు. అతని పరిస్థితి మరింత దిగజారినట్టుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. శ్రీతేజ్ పాత వీడియో అది. రీల్స్ చేశాడు సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు ఆ వీడియో అది. అలాగే ఇటువైపు హీరో అల్లు అర్జున్ వీడియో అది. అల్లు అర్జున్ ఆ తొక్కిసలాట జరిగి మనిషి చనిపోయిన తర్వాత కూడా ర్యాలీ తీసిన దృశ్యం అది. సరే, అదంతా అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. బెయిల్పై ఉన్నాడు. ప్రస్తుతం తాత్కాలిక మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడు. రైట్. మరోవైపు శ్రీతేజ్ మాత్రం ఐసీయూలో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు.
ఎగ్జాక్ట్లీ మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, శ్రీతేజ్ పరిస్థితి ఆ రోజు తొక్కిసలాట్లో గాయపడ్డ శ్రీతేజ్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటిలేటర్పై శ్వాస తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? మళ్ళీ పుష్పకు కొత్త టెన్షన్ మొదలైనట్లేనా? మరో సమస్య వెంటాడుతోందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 4న ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే గత 12 రోజులుగా, ఈ రోజుతో కలిపి 12వ రోజు, 12 రోజులుగా కూడా ఆయన ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు, పారక స్థితిలోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన వెంటిలేటర్ లో ఉన్నాడు, స్పృహలోకి రాలేదు. ఆయన ఆహారాన్ని కూడా పైపుల ద్వారా శరీరం లోపలికి, బాడీలోకి పంపిస్తున్నట్టుగా వైద్యులు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు రేవతి మృతిపైనే ఒక కేసు నమోదైంది. ఆ కేసులోని ఇంతమందిని నిందితులుగా చేర్చారు, కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈవెన్ A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అయితే కింది కోర్టు రిమాండ్ విధించిన హైకోర్టులో ఆయనకి మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన బయటికి రావటం జరిగింది. పరిశ్రమ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అల్లు అర్జున్ జైలుకు వెళ్ళలేదు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసారు అన్న విషయంలో. కానీ శ్రీతేజ్ విషయంలో మాత్రం మరో ప్రమాదం పుష్ప టీం ని, ఈవెన్ అల్లు అర్జున్ కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళని కూడా వెంటాడుతుందని చెప్పుకోవాలి. శ్రీతేజ్ కి ఒకవేళ జరగరాంది జరిగితే మాత్రం ఇది మరొక కేసు అవుతుంది. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈ బాలుడికి కూడా ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళా వీళ్ళందరూ కూడా ఆ కేసులో కూడా నిర్ధారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే అల్లు అర్జున్ టీం అంతా కూడా ఈ బాలుడికి అయ్యే వైద్య ఖర్చులు మొత్తం వాళ్లే భరిస్తున్నారు. డాక్టర్లతోటి రోజు వాళ్ళు కలిసి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ఫీజెస్ అవన్నీ కూడా పే చేస్తున్నారు. అల్లు అర్జున్ కి ఈ పిల్లాడు శ్రీతేజ్ వీరాభిమాని. ఈ శ్రీతేజ్ కోసమే ఈయన అల్లు అర్జున్ కి వీరాభిమాని కాబట్టే ఆ తల్లిదండ్రులు ఆ రోజు ప్రీమియర్ షోకి టికెట్స్ బుక్ చేసుకొని తీసుకువెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఈ బాబు ఇప్పటికి కూడా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. అయితే హాస్పిటల్ వర్గాలు అయితే ఇప్పటికీ పర్ఫెక్ట్ గా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయనప్పటికీ అనధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆయనకి స్పృహలోకి రాలేదు. వెంటిలేటర్ ద్వారానే ఆయనకి శ్వాస అందిస్తున్నారు. అలాగే పైప్ ద్వారా ఆయనకి లిక్విడ్ డైట్ ఏదైతే ఉందో అది అందజేస్తున్నారు అనేది మాత్రం ఆయన శ్రీతేజ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే శ్రీతేజ్ తండ్రి మాత్రం ఈ దుర్ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు, అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విని నేను షాక్ అయ్యాను, ఆయన తప్పు లేదు, కావాలంటే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రేవతి మరణించే రోజు పోలీసులు రేవతి భర్త ఇచ్చిన వాంగ్మూలంతో కేసుని నమోదు చేశారు. ఆ ప్రకారమే థియేటర్లో సిబ్బందిని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ చేశారు, మళ్ళా బెయిల్ ఇచ్చారు. సో ఈ పరిణామంలో అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన వీరాభిమాని శ్రీతేజ్ తండ్రి భావిస్తున్నారు. మరి చట్టం అలాగే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో, ఈ బాలుడు క్షేమంగా తిరిగి రావాలని అయితే టాలీవుడ్ అంతా కోరుకుంటుంది. అలాగే అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే రేవతిని కోల్పోవటం మాత్రం ఆ ఫ్యామిలీ చేసుకున్న దురదృష్టం. ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేనప్పుడు కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి రెడీగా ఉన్నానని ఇప్పటికే అల్లు అర్జున్ ప్రకటించారు. అలాగే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. సో శ్రీతేజ్ క్షేమంగా రావాలని మాత్రం టాలీవుడ్ అలాగే అల్లు అర్జున్ అభిమానులందరూ కోరుకుంటున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో ఆసుపత్రిలో చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇటు బెయిల్పై రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఇంటికి మాత్రం పరామర్శల విలువ కొనసాగుతోంది. మొత్తం మీద 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇక్కడ. సో శ్రీతేజ్ పరిస్థితి విషయంగా మారితే మళ్ళీ జరిగితే కొత్త కష్టాలు వచ్చి పడతాయి అల్లు అర్జున్కి. ఇప్పటికైనా మధ్యంతరుల ఉత్తర్వుల బెయిల్తో ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయించిన పరిస్థితి. సో సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పీడియాట్రిక్ ఐసీయూలో ట్రీట్మెంట్ సాగుతోంది. 11 రోజులుగా చికిత్స అందుకుంటున్నాడు శ్రీతేజ్.
తల్లిని కోల్పోయాడు. అదే రోజు అతను విషమంగా ఉన్నాడు. ప్రస్తుతం పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నారు. చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పాలి. సో ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే రేగుతోంది. శ్రీతేజ్ సేఫ్గా బయటపడాలని కోరుకుందాం మనం కూడా. సో ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి కావాల్సిన ఔదార్యాన్ని అందిస్తున్నామంటూ పుష్ప టీం చెప్తుంది. కానీ తల్లిని కోల్పోయిన శ్రీతేజ్కి మాత్రం ఇది లోటే. బట్ శ్రీతేజ్ కండిషన్ కూడా సీరియస్గా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద శ్రీతేజ్కి అయితే ప్రస్తుతం వెంటిలేటర్పై ట్రీట్మెంట్ సాగుతుంది. ఇంకా పూర్తి అప్డేట్స్ రాబోతున్నాయి.